ఉన్నాము. ఎచాట దేవుని ప్రియతనయ కూడికొని ఉన్నాము. సంఘము కూడికొని ఉన్నాము. 13:22. ఓకే. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈ ఇంటి యజమానుడు జయన్న తన కుటుంబానికి సేవ చేసి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. మన యాడికిలో ప్రతి సోమవారము సంత జరుగుతుంది. ఆ సంతలో మన స్నేహితులు, హితులు, బంధుమిత్రులు ఎందరో కనపడతారు. లేదు, ఒకసారి స్టాప్ పెట్టి డానియల్ గారు బాగున్నారా? కుటుంబీకులు బాగున్నారా? కనపడ్డారు, ఇంటికి రండి భోజనానికంటే ఇంటి తాళం నా దగ్గరే ఉంది, మళ్ళా కలుసుకుందాంలే అంటారు. ఆ సాయంత్రం వెళ్ళి చూస్తే ఆ సంతలో ఎవరు ఉన్నారు. అలాగే ఈ లోకము యాత్ర వంటిది. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియులారా మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. దావీదు బాల్యములోనే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. దావీదు యవ్వనములో ఇశ్రాయేలు దేశానికి ఏర్పడిన నిందను తొలగించిన వాడు. దావీదు గొర్రెల కాపరి. గొల్యాతును ఒక చిన్న గులకరాయితో హతమార్చాడు. ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలగజేశాడు. దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. 2 సమూయేలు గ్రంథం 7:18
నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము పాటి. ఎందుకంటే ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుడు ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుండబెడితే ఆ కుర్చీకి అతుక్కుపోలేదు, కానీ ఈ కుర్చీలో కూర్చోబెట్టిన దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్త ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దీనిని. ఆయన రాజుగా ఉండి కూడా తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు గారు చదువుతారు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనము. 2 సమూయేలు గ్రంథం 7:29. 2వ సమూయేలు 7:29. దయచేసి నీ దాసును చదువు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. రాజు అయినా కూడా తన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేశాడు. నా కుటుంబాన్ని ఆశీర్వదించు అన్నాడు. రాజుగారికి ఏం తక్కువ? ముష్కళ్ళు రాజుగారికి ఏం తక్కువ? రాజుగారు అనుకుంటే పంచపంచ పరమాణాలు కొదువా అని అంటారు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీ దాసుడైన నాకు నీ సన్నిధిలో ఒకటి నువ్వు ఆశీర్వదిస్తే నా కుటుంబం ఎన్నటికి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కుటుంబములో? చిన్నప్పుడు ఆ కృష్ణాయిల బుడ్డిలో ఉన్నప్పుడు రే అన్నమైంది ప్రార్థన చేసుకుందాం రా అనేవాళ్ళు. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి, అసలైంది లేదు. ఏం లేదు? ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. అప్పుడు మా అమ్మ జనుల్లో పనిచేసేటప్పుడు దేవునికి కానుక ఇవ్వడానికి శక్తి లేక వాళ్ళ అన్నం వండేటప్పుడు ఒక పిడికెడి బియ్యం ఎత్తి పెట్టేవాళ్ళు. నేను అడిగేవాడిని, ఎందుకమ్మా బియ్యం ఎత్తి పెడుతున్నావని. అరే మనం దేవునికి ఇవ్వడానికి డబ్బులు లేవురా, ఇదిగో మనం తింటున్న ఈ ముద్దలో ఒక ముద్ద దేవునికి తీసి పెడితే సోమవారం భజన వస్తుంది కదా, ఆ భజనలోకి ఇస్తే దేవునికి కానుక ఇచ్చినట్లు రాదు. దేవునికి చూసారా, వాళ్ళ అన్నం వండేటప్పుడులో ఒక పిడికెడు బియ్యం ఎత్తి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎంత సంపన్న స్థితికి వచ్చినా కూడా దేవునికి ఇవ్వడానికి చేతులు రావు. దేవునికి ఇవ్వడానికి చేతులు అలాగైతే కష్టం. మన పిల్లలకు నేర్పించాలి, మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు.
రే సల్మోనా, చాలా బిడ్డ, లోకులందరూ పోవలసిన మార్గమున రాజైనా వెళ్ళాలి, సామాన్యుడైనా పుట్టినవాడు గిట్టక ఇప్పుడు తన కుమారుడైన సల్మోని పిలిచి లోకులందరూ పోవలసిన మార్గమున నేను కూడా రానా. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు బిడ్డ. ఈ ధర్మశాస్త్రమును ధ్యానిస్తే, ఈ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటే దావీదు నీ కుమారులలో ఒకని సింహాసనం మీద కూర్చోబెడతా. దేవుని మందిరం కట్టడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు బిడ్డ. నువ్వు పనికి పూనుకో. ఈ ధర్మశాస్త్రం ధ్యానిస్తే చాలు, దీని ప్రకారం నడుచుకుంటే చాలు, దేవుడు కూర్చోబెడతాడు. పేతురు పత్రికలో కూడా అదే కదా, దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉంది. ఆయన హెచ్చించు దేవుడు. యవన పిల్లలకు మనం కూర్చోబెట్టి మాట్లాడాలి. లోక సంగతి తల్లి ఎట్లాడుతూ బిడ్డ కూడా ఆస్తిపాస్తులు ఇవ్వకపోవచ్చు, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన, వాళ్ళతో దేవుని వాక్యం చదివి వాళ్ళు ప్రార్థించే వ్యక్తులుగా తయారు చేయాలి. యోబు అత్యంత ధనవంతుడు, కానీ తన మనస్సు సంపద మీద లేదు, కానీ సంతానం మీద. తన పిల్లలు దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారు అని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతనం విసర్జించిన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరిచు వచ్చెను. యోబు నిత్యము అలాగో చేయొచ్చు. అందుకని యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక వరస, వావి అనే పదాలు లేవు. ఎవనెప్పటి కోరిక తీరితే చాలు అన్నట్టుగా ఉంటున్నారు. దుష్ట సహవాసం మంచి నడవడిని చెరుపుతుంది, కుటుంబానికి నింద తెస్తూ ఉన్నారు. ఆ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. దావీదు లోకులందరూ పోవలసిన మార్గం నేను జయన్న గారు తన కుటుంబం కొరకు ఆయన సేవ చేసి దేవుని యొద్దకు వెళ్ళి ఎవరి యొద్దకు వెళ్ళాడు? మరి సజీవులుగా ఉన్న మన పరిస్థితి, మతము మనల్ని రక్షించదు, మతము పరలోకంలో చేర్చదు, మతము దేవుని దగ్గరికి నడిపించదు. మతము లోకములో నేను గొప్పవాణిగా చూస్తుందేమో కానీ ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యానికి వారసులో మారు మనసు పొందాల, బాప్తీసం పొందాలి, ప్రభువులలో పాలు పొందాలి, విశ్వాసిగా జీవించాలి. సర్వ ప్రజల పాప నివారణ కొరకు ఆయన సిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. అందుకే అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాది గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు. ఆఖరి మాట 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనము. భూమి మీద మన గుడారమైన, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును. చేతి పని కాక, దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము
పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనకున్నది భూమి మీద అది ఎంత గొప్ప భవనమైనా అది శిథిలమైపోతుంది. కానీ మనుషుల చేత కట్టబడినది కాదు, దేవుని చేత కట్టబడిన నిత్య నివాసమైన మనకొకటి ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన కొరకు జీవించాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి ముగిస్తూ ఈ ఇంటి యజమానుడు జయన్న మీ యొద్దకు చేర్చబడ్డారు. ఆయన భార్య, అలాగే సోదరి, వారి కుటుంబ సభ్యులను బట్టి ముగిస్తూ, అత్తామామూలు బంధువర్గాన్ని బట్టి ముగిస్తూ, కుమారుడు ఆయన జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించు. కుమార్తె భర్త వారి సంతానం దీవించు. ఒకరి తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచివేయననే మాటను బట్టి ముగిస్తుంది. తన యాత్రను ముగించుకొని ఆయన మీ వద్ద చేర్చబడ్డారు. ఆయన లేని లోటు మీరు ఒక ఇమ్మానియులుగా మీరు తోడుగా ఉన్నారు. 48వ కీర్తన ఆఖరి వచనంలో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, జీవిత పర్యంతము నడిపించుననే మాటను బట్టి ఈ పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దాయించు. ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించు. ఈ నూతన సంవత్సరంలో ఒక నెలంతా మీరు కాపాడారు. 2వ నెల బహుమానంగా ఇచ్చారు. డానియేలు గారు వారి కుటుంబ సభ్యులు దీవించారు. ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను ఈ ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.